హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన రెసిపీ వచ్చేసి పల్లి ఉండలు. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కప్స్ పల్లీలు, 1 కప్ బెల్లం. ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూసేద్దామా. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో రెండు కప్పుల పల్లీలను వేసేసుకుందాం. నిదానంగా లో ఫ్లేమ్లో వేయించుకోవాలండి. అప్పుడే మనకి పల్లీలు అనేవి పచ్చి పచ్చిగా ఉండకుండా లోపల మొత్తం మంచిగా వేగుతాయి. చిన్నపిల్లలకి పెద్దలకి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. అలాగే బలం కూడా అండి. పిల్లలకైతే కంపల్సరీ ఇవ్వండి. నేను ఎక్కువగా బెల్లం ఐటమ్సే చేస్తానండి. ఎందుకంటే బెల్లంలో ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మనకి హెల్త్కి కూడా చాలా మంచిదండి. మీరు కూడా బెల్లాన్ని రెగ్యులర్గా యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. నిదానంగా కలుపుకుంటూ అన్ని వైపులా దోరగా వేయించుకోండి. అప్పుడే పల్లి ఉండ అనేది మనకి టేస్ట్గా ఉంటుంది. ఇంకో 5 మినిట్స్లో వేగుతాయండి. చూసారా అండి, పల్లీలు అయితే పర్ఫెక్ట్గా వేగాయి. అలా రెడ్గా రావాలండి. అప్పుడు పల్లీలు మనకు బాగా వేగినట్లు. ఒకటి తీసి పొట్టు చూడండి, వెంటనే వచ్చేసింది. పల్లీలు అనేవి వేగిపోయాయి. ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసుకొని వీటిని ఆరబెట్టుకొని పొట్టు తీసుకుందామండి. పప్పులుగా చేసుకోవాలి. నేనైతే ఇలా ఒక పెద్ద ప్లేట్ని తీసుకున్నానండి. దీంట్లో పోసుకుంటున్నాను. వీటిని స్ప్రెడ్ చేసుకున్నానండి. త్వరగా ఆడతాయి. వారం తర్వాత మిగతా ప్రాసెస్ ఏంటో చూపిస్తానండి. పల్లీలు ఆరిపోయాయండి. ఇలా నలిపేస్తే పొట్టు త్వరగా పోతుందండి. ఇలా పప్పులుగా చేసుకోవాలండి. ఇప్పుడు 1 కప్ బెల్లం వేసుకోవాలండి. బెల్లం తురుముకొని వేసుకోవాలి. దానిలో ఒక 1/2 కప్పు వాటర్ పోసుకోవాలండి. బెల్లాన్ని బాగా కరగనివ్వాలి. పాకం వచ్చిందేమో ఒకసారి చూద్దామండి. ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇంకా రాలేదండి. ఇంకొక 2 మినిట్స్. చూసారండి ఎంత తిక్కుగా ఉందో. ఇప్పుడు ఒకసారి కలుపుకొని పాకం చూద్దామండి. వచ్చే ఉంటుంది.
ఒకసారి వాటర్లో మంచిగా స్ప్రెడ్ చేసుకుందాం. చూసారా అండి? కిందకి వేసి కొడితే టంగ్ అని శబ్దం రావాలండి, వస్తుంది కదండి. మనకి పాకం వచ్చిందండి. ఇప్పుడు పల్లీలు వేసుకున్నాం. పల్లీలు వేసి కలుపుకున్నాం. ఇలా పైకి కిందకి టర్న్ చేస్తూ కలుపుకోవాలండి. అప్పుడు పాకం మొత్తం కలుస్తుంది.